ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. మనము నిర్దోషులమనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను సెలక్షన్ ఫర్ శాంక్టిఫికేషన్, అది రెండవ తలంపు. దేవుడు ఎందుకయ్యా నిన్ను నన్ను యేసుక్రీస్తునందు ఏర్పరచుకున్నాడు అంటే, నిన్ను నన్ను దేవుడు పరిశుద్ధంగా ఉండటానికి, నిర్దోషులుగా తన ఎదుట జీవించటానికే లోకము నుంచి నన్ను ప్రత్యేకపరిచి ఏర్పరచుకున్నాడు. అది చాలా ప్రాముఖ్యము. ఈ ఆలోచన దేవునికి ఎప్పుడు వచ్చిందంటే, ఏర్పాటు చేసుకోవాలన్నది జగత్తుకు పునాది వేయబడక మునిపే అన్నమాట. మీకు బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు. జగత్తుకు పునాది ఎప్పుడు వేయబడింది అని ప్రశ్న వచ్చింది అనుకోండి, మనం జవాబు ఏం చేయాలి? ఈ ఫౌండేషన్, దేవుడు ఈ జగత్తుకు భూమికి పునాది వేశాడంటే తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలకు తెలుసుకోవాలంటే జవాబులు ఎక్కడికి వెళ్ళాలంటే గ్రంథాలయాలు వెళ్ళాలి. ఒకప్పుడు ఇప్పుడు ఏమి ఎక్కర్లా. ఎక్కడికి వెళ్ళాలా? గూగుల్ తల్లి దగ్గరికి వెళ్తే చాలు. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ జగత్తుకు పునాది ఎప్పుడు వేయబడింది అని అడిగితే ఆమె ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? 1800 కోట్ల సంవత్సరాలు అని చెప్తుంది. మీకు తనకు తెలిసింది మాత్రమే చెప్పగలిగింది ఆవిడ. నేను ఇంకా 200 కలిపిన, ఆమె కూడా తెలియదు కాబట్టి బిఫోర్ ఇది ఇంకా పునాది వేయబడిందే చెప్తుంది. పునాది వేయబడక మునిపే అనింది. 2000 సంవత్సరాలు కాదు, 2000 కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ సొంత సమయం, తన సొంత సమయంలో, ఆయా కాలాలలో, ఆయా సంవత్సరాలలో, ఆయా ప్రాంతాలలో ఈ భూమి మీద జన్మించాలని దేవుడు సంకల్పించి ఉద్దేశించాడు. కనుకనే మనం ఈ భూమి మీద జన్మించాము. నీ జన్మకంటూ ఒక అర్థం ఉంది, చాలా ప్రాముఖ్యం. ఇది మానవ జన్మ అనేది చాలా ఉత్కృష్టమైన జన్మ. ఇది ఒకే ఒక్కసారి అవకాశం వస్తుంది, మళ్ళీ జన్మ అంటూ లేదు. పొరపాటు మళ్ళీ మీరు ఉన్న బతికే ఈడవలేకపోతున్నా, మళ్ళీ 7 జన్మలు నీకెందుకు? అర్థమైందా? లేకపోతే నీ ఆత్మహత్యలు ఉండవు. మరి ఒకే ఒక్క జన్మ, ఒకే ఒక్క జీవితం, అది త్వరగా గతించిపోతూ ఉంది. యేసు కొరకు నువ్వు ఏం చేస్తావో అదే చివరిగా మిగులుతుంది అన్నాడు ఆయన. జిమ్ ఎలియట్, ఒక మిషనరీ. కనుక ఒకే ఒక్క జీవితం, అది త్వరగా గతించిపోతూ ఉంది. అరే మొన్ననే 2026 అనుకున్నాను, అప్పుడే మే అయిపోతూ ఉంది. 15 రోజులు అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీక్ కాక నెక్స్ట్ వీక్ యూత్ క్యాంపు, 31తో మే కూడా పోతుంది. మళ్ళీ నెక్స్ట్ జూన్ మాసం. సంవత్సరాలు చాలా వేగంగా గతించిపోతున్నాయి, మనిషి నీడ వలె గతించిపోతూ ఉన్నాయి. కనుక దేవుడు ఈ సంవత్సరాల్లో నీ బ్రతుకు కంటూ ఒక అర్థం ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు కోరుకోవడం మీ ఆశ్చర్యం కాదా? మీరు కావాలని ఎప్పుడు కోరుకున్నారు? మీ తల్లిదండ్రులు నన్ను ఎప్పుడు కోరుకున్నారు? వారికి పెళ్ళైన తర్వాత. నా తల్లి గర్భంలో పిండంగా పడినప్పుడు నేను కుమారుడో కుమార్తె తెలియదు, ఇంకా స్కానింగే రాలే కదా. ఆశ్చర్యంగా ఉందా? కానీ నేనే కావాలని, అబ్బాయే ఉంటాడు అమ్మాయే ఉంటాడని దేవుడే కోరుకున్నాడు. ఇప్పుడు కాదు, నిన్ను నన్ను కోరుకున్నది దేవుడు 2000 కోట్ల సంవత్సరాలకు పైగా ముందే కోరుకున్నాడు. ఆశ్చర్యం అనిపి దేవుని అనంత జ్ఞానంలో నుంచి ఆయన నీడల నాయడలో ఉన్న ప్రణాళిక ఎరిగినప్పుడు మా దేవుని తల వంచి ఎంతగా ఆరాధించిన మనం ఎప్పటికీ రుణస్థులమే. అరే 50 ఏళ్ల క్రితమే మనుషులు పెళ్ళైతే కోరుకుంటారు, కానీ 50 కాదు, 500 కాదు, 5000 కాదు, 2000 కోట్ల సంవత్సరాల క్రితము నీవు నేను కావాలని దేవుడు కోరుకున్నామన్నది ఆశ్చర్యం కాదా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంత దొడ్డది, ఆయన మార్గములు శోధింప శక్యము కానివి. అలాంటి దేవుడు ఈ మధ్యాహ్నము, ఈ సాయంకాలము నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ ఉద్దేశంలో మనం నిలిచినడం అన్నది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధంగా నిర్దోషంగా జీవిస్తే కలిగే ఆశీర్వాదాలు ఎన్నో. నేను 2 విషయాలు చెప్తాను, ఎందుకంటే సమయం లేదు. నేను బిగినింగ్ చెప్తాను, ఎండింగ్ చెప్తాను. మీకు ఒక ప్రశ్నలు వేస్తున్నానంటే నాకు ఎక్కువ తెలుసుని కాదు, చెప్పినా కదా మీకు నిద్ర రాకుండా ఉండడానికి. పరిశుద్ధత అనే మాట బైబిల్లో మొట్టమొదటిసారి ఎక్కడ కనిపిస్తుంది? దీన్ని ఏమంటామంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం, ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్. మొదటిసారి ప్రస్తావించబడిన సందర్భం అంటాం. 2003లో ఒక యూత్ క్యాంపులో నేర్చుకున్నానండి ఈ సూత్రము. 2003 అంటే 23 ఏళ్ళు అయిపోయాయి ఇప్పటికీ. దాన్ని అప్లై చేస్తున్నాను, అన్వయించుకుంటున్నాను, అనేక సంగతులు నేర్చుకుంటున్నాను. మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ మాట విన్నప్పుడు. ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ని ఆర్థర్ టి పీర్సన్, ఏటి పీర్సన్ అనే దైవజనుడు ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు. ఆయన గురించి పెద్దగా తెలియదు, ఏదో 2-3 బుక్స్ ఉన్నాయి.
అయితే ఆయన ప్రతిపాదించిన నియమము గొప్ప ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని నీకు నాకు పరిచయం చేస్తుంది. ఉదాహరణ మీకు జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధత అనే మాట ఆదికాండము 2:3 మొట్టమొదటిసారి మీకు కనిపిస్తుంది. ఈ మాట చదివినప్పుడు 2 విషయాలు మీకు అర్థమవుతుంది. రండి నాతో పాటు. ఆదికాండము 2:3. ఆశీర్వదించి పరిశుద్ధపరచును. మీకు 3 పదాలు ఉన్నాయి ఎందులో? ఆదికాండం 2:3లో ఏముంది? మొదటిది ఆశీర్వాదము, 2 పరిశుద్ధత, 3 విశ్రాంతి. మీరు బాగా గమనించారు లేదో, ఈ ఆర్డరు పాపము చేయక మునుపు ఆర్డర్. ఇది పాపము ప్రవేశించక మునుపు ఆర్డరు. మన జీవితాల్లో పరిశుద్ధత తర్వాతనే ఆశీర్వాదం వస్తుంది. ఉదాహరణకి దానికి రెఫరెన్స్ ఆదికాండం 8వ అధ్యాయంలో మీరు చూస్తారు. 8వ అధ్యాయం 20వ వచనంలో మొట్టమొదటిసారి నోవహు బలిపీఠం కట్టాడండి. చరిత్రలో మొట్టమొదటి బలిపీఠం అదే. బలిపీఠం గురించి ప్రస్తావన లేకపోయినా నోవహు అరారత్ పర్వతం మీద ఓడ నిలపబడిన వెంటనే బయటకు వచ్చి చేసిన మొట్టమొదటి పని అండి అది. బలిపీఠం ఎక్కడ కట్టాడు? అరారత్ పర్వతం అంటే ముందు, జలప్రలయం తర్వాత కట్టాడు. జలప్రానికి ముందు బలిపీఠం లేదు. జలప్రలయం తర్వాతనే బలిపీఠం. ఎక్కడ కట్టాడు బలిపీఠం అంటే? నేల మీద కట్టాడు, బండ మీద కట్టాడు అనుకుందాము. ఇది ఏ నేల? జలప్రలయం అంటే నీళ్ళ చేత కడగబడిన నేల. ఇది పరిశుద్ధతనే దాని మీదనే బలిపీఠాన్ని కట్టాడు. దాని మీద పవిత్రమైన పక్షులను అర్పించాడు. 9వ అధ్యాయం 1వ వచనం, మరియు నోవహును అతని కుమారులను యెహోవా ఏం చేశాడు? ఆశీర్వదించు. ముందు పరిశుద్ధత, తర్వాత ఆశీర్వాదం. ఇది పాపము లోకంలోనికి ప్రవేశించిన తర్వాత ఆర్డర్. ఇది నీవు నేను ఆశీర్వదించబడాలి అంటే మన జీవితంలో కడగబడాలి. అది దేవుని వాక్యం అనే జలము చేత కావచ్చు, అపోస్తుల కార్యములు 15:9వ వచనం అనుసరించి విశ్వాసం ద్వారా కావచ్చు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అనుసరించి యేసు రక్తము ద్వారా కావచ్చు, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 13లో ఆత్మ వలన కడగబడి పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు. ఏ విధంగానైనా కావచ్చు. నీవు నేను ఎప్పుడైతే కడగబడతామో అప్పుడు దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రలుగా చేయబడతాం. కనుక పాపము ప్రవేశించడానికంటే ముందు దేవుడు మొదట ఆశీర్వదించాడు, తర్వాత పరిశుద్ధపరచ, దెన్ ఫాలోడ్ బై విశ్రాంతి. విశ్రాంతి అనే మాట మనం చూస్తాం. ఆశీర్వాదాన్ని పక్కన పెడితే పరిశుద్ధతో ముడిపడిన చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే విశ్రాంతి. వేర్ దెర్ ఈస్ క్లెన్సింగ్ దెర్ ఈస్ రెస్ట్. ఎక్కడ కడుగుదల ఉంటుందో, ఎక్కడ పవిత్రత ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ విశ్రాంతి ఉంటుంది. నీ హృదయంలో నీకు ఎందుకు విశ్రాంతి లేదు? నీ హృదయం కడగబడలేదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయములో చెడుగు, అపవిత్రత, పాపము, దోషము, అపరాధము ఉన్నంత వరకు నీకు నెమ్మది ఉండదు. నీకు ఎంత మాత్రం విశ్రాంతి ఉండదు. ఇది బైబిల్ నియమం. ఎక్కడ కడుగుదల ఉంటుందో, యేసు రక్తం చేత కడగబడితే నీకు విశ్రాంతి. దేవుని వాక్యం ద్వారా కడగబడితే విశ్రాంతి. విశ్వాసము ద్వారా కడగబడితే విశ్రాంతి. ఆత్మ ద్వారా కడగబడితే విశ్రాంతి. 1 కొరింథీ 6:11 ప్రకారము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము వలన మీరు కడగబడుతా. యేసు ప్రభు యొక్క నామము కడుగుతుంది. ఇది అందుకే అబ్రహాం జోసఫ్ గారని కడపలో ఉండేవాళ్ళు. నేను అక్కడి నుంచి వచ్చాను, ఆ ప్రాంతం వాడిని నేను. పాట సువార్తకి వెళితే పాడే పాట ఏంటంటే, యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. మన యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. ఈ పాట శక్తి గల నామం. దేనికి ఉంది శక్తి? మనుషుల జీవితాలను, అంతరంగాన్ని కడిగి పవిత్రపరచగలిగిన నామం అండి. అతి శ్రేష్టమైన నామం అది. మరి ఏ నామమున నీకు నాకు కడుగుదల కానీ విశ్రాంతి కానీ లేదని చెప్పడానికి ఎంతైనా సంతోషిస్తూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారిలో ఇంకా ఈ నామము ఆశ్రయించగా ధరించుకునకపోతే మీరు కడగబడలేదని చెప్పడానికి చింతిస్తున్నాం. లేకపోతే నీకు విశ్రాంతి, నెమ్మది లేదు. దెర్ ఇస్ నో రెస్ట్. కనుక దేవుడు పరిశుద్ధతో ముడిపెట్టిన మొట్టమొదటి ఆశీర్వాదం ఇదే. చివరి దగ్గరికి వస్తాను, ఎందుకంటే చివరి తలంపు చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం చూడండి.
ఉమ్. ఉమ్. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. 21 చూడండి, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు, ఇది చివరిగా పరిశుద్ధత అండి. పరిశుద్ధత, పరిశుద్ధులు, దానికంటే పైన కూడా ఉంది. అది అద్దాలు పెడితేనే చెప్పలేకపోతున్నా. 19 వచనంలో మనం చూస్తాం పరిశుద్ధ పట్టణము. 22వ అధ్యాయంలో పరిశుద్ధత అనేది మాటి మాటికి కనిపించేదిగా మనం చూస్తాం. కనుక 22:11కే పరిమితమైతే ఏం రాయబడింది? పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండను. ఈ మాట చెప్పిన తర్వాత, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపరచిన జీతము. ఈ దినాన పరిశుద్ధతను బట్టి క్రీస్తు రాకడలో ఎత్తబడిన తర్వాత దేవుని యొద్ద నుంచి మనం జీతాన్ని పుచ్చుకునే వారంగా ఉన్నాం. పరిశుద్ధత లేకుండా ఏ మనిషి దేవుని చూడలేడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనం పాడుకున్న పాట మధ్యలో నిజంగా ఈ ఉగ్రత దినము గురించి ఎందుకు రాశాడో తెలియదు, కానీ అతనికి ఇది పాటలో ప్రభువు వచ్చే సమయం అలాంటిదే. అలాంటి సమయంలో ప్రభువు రాకడలో మనం ఎత్తబడాలి అంటే, ఆయన చూడాలి అంటే పరిశుద్ధత అనేది చాలా మ్యాండేటరీ. అంటే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా దేవుని చూడ అసాధ్యం. వితౌట్ హోలీనెస్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సీ గాడ్. పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేడు. అలాంటి పరిశుద్ధతలో మనం ఏం కావాలంటే, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధంగానే ఉండడము. అలాంటి వారికి దేవుడి సిద్ధపరిచిన జీతము క్రీస్తు 2వ రాకల్లో ఎత్తబడిన తర్వాత దేవుడు అనుగ్రహించిన అన్నాడు. కనుక పరిశుద్ధులు మాత్రమే పరలోక పట్టణాన్ని సంపాదించుకొనగలరు. వారు మాత్రమే దేవుడి సిద్ధపరిచిన జీతాన్ని పొందగలరు. ఇంకెక్కడ కూర్చున్న వారిలో అపవిత్రతతో దూబూచులాడుతూ విశ్వాసులం అయ్యుండి కూడా అపవిత్రతలో కొనసాగితే క్రీస్తు వచ్చినప్పుడు ఎత్తబడలేం. అందుకే 1 యోహాను పత్రిక 3:2 చూస్తాం, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. ఇటు నిరీక్షణ కలిగిన ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా యేసు రాకడికి పరిశుద్ధతకు సంబంధం ఉంది. యేసు రాకడలో ఎత్తబడేవారు కేవలము పరిశుద్ధులు మాత్రమే. అపవిత్రమైన జీవితంలో జీవించే ఏ విశ్వాసి సైతము ఎత్తబడలేడు. ఇది ఖచ్చితం. అలాంటిది ఖచ్చితమైన ఈ మాటలను దేవుడు ముందే రాయించి పెట్టాడు. అలాంటి వారు ఎత్తబడతారు. అలాంటి వారే దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని సంపాదించుకుంటారు. కనుక నీవు పడిన ప్రతి ప్రయాసకు జీతాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. లోకములో మీరు చూడండి, మోర్ వర్క్ లెస్ వేజెస్. ఎక్కువ పని ఉంటుంది, తక్కువ జీతాలు ఉంటాయి. ఈ లోకమంతా అన్యాయమే. ఇక్కడేమో మేడే మనం చూస్తున్నాం కదా, మేడే అంటే కార్మికుల దినోత్సవం. ఇదంతా ఇక్కడ శ్రమ దోపిడీ ఎక్కువ. అమెరికాలో చూడండి, ఇండియన్ ఒక మంత్ చేసే పనికి వచ్చే శాలరీకి 5 రెట్లు సంపాదిస్తారు యుఎస్లో. ఇక్కడ మనం 1 లక్ష పడేస్తేనే మనం జిందగీ చాలు అనుకుంటాం. మనము 5 లక్షలకు చేయాల్సిన పని 1 లక్ష. లోకమంతా ఇలాంటి వాళ్ళే అండి. తక్కువ జీతం చేసుకోవాలా, ఎక్కువ పని చేయాలి. రామోజీరావు గారు ఉండేవాళ్ళు. మా ఉదయకాలం మాట్లాడుకుంటూ వచ్చాము. 2005లో మొట్టమొదటిసారి నన్ను మెడికల్ ఆఫీసర్గా రామోజీ ఫిల్మ్ సిటీలో హోమియోపతి డాక్టర్గా అపాయింట్ చేయడానికి పిలిచారు. 33 మంది డాక్టర్లు వచ్చారు. అప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే 6 మందిలో 3 సెలెక్ట్ చేశారు. ఈ 3 రామోజీరావు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ 3లో నేను ఒకరిని. రామోజీరావు గారిది అప్పుడు చూశాను. నిజంగా ఇది ఏదో సినిమాలలో ఇంద్రభవనం అంటే ఇట్లా ఉంటుంది కదా అనుకున్నాను, కానీ అప్పుడు చూస్తున్నాను లోపల ఎంట్రీ ఇస్తూ ఉంటే చూస్తే తెరిచిన వెంటనే పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ. కనుక ఆయన మామూలుగా కష్టపడేవాడు కదా. అన్నారు కదా చాలామంది, సార్ మీకేం విశ్రాంతి తీసుకోరంటే, నేను కష్టములోనే విశ్రాంతి తీసుకుంటా అన్నాడు ఆయన. మనము విశ్రాంతిలో, మన కష్టంలో లేదు, మనకి కష్టపడితే కదా మనకి. సరే ఎందుకులే, ఆయన అన్నాడు కదా, ఇన్ని రోజులు ఇంత కష్టపడాలి, శాలరీ మాత్రం ఇంతే అని చెప్పాడు. తక్కువ జీతాలు ఎక్కువ పని ఉంటుంది. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రతి ప్రయాసకి తగిన ప్రతిఫలము దేవుని దగ్గరనే మనం పుచ్చుకుంటాం. భూలోకంలో మనం ఎక్స్పెక్ట్ చేయమండి. నేను దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఈ సేవలో ఉన్నా. నేను ఐఎమ్ నాట్ ఏ ఫుల్ టైం సర్వెంట్. అవకాశం రాలేదు నాకు. 2 సార్లు నేను ప్రార్థన చేసుకున్న ఫుల్ టైం సర్వీస్కి. 30 ఏళ్ళ క్రితమే VBSలో సీనియర్ లెసన్ ద్వారా
ఒక ఫుల్ టైం డాక్టర్ ఆయన డేవిడ్ లివింగ్స్టన్ జీవిత చరిత్ర ద్వారా ప్రభుకు నన్ను నేనే అప్పగించుకున్నాను. అది ఫుల్ టైం సర్వీసా ఏంటని నిర్ధారించుకొని 4 ఏళ్ళు పట్టింది. తర్వాత మధ్యలో 2017 నేను అప్పటికి మాస్టర్స్ చేస్తున్నాను. మధ్యలో 12 ఏళ్ళ గ్యాప్ తర్వాత మాస్టర్స్ అంటే పీజీ చేస్తున్నా, ఎండి అప్పుడు చేసుకున్నా. ప్రభా నువ్వు పిలిస్తే ఒకే ఒక వాగ్దానం, సేవకు సంబంధించింది నాకు, నా భార్యకి, నా పాపకి ఇస్తే వదిలేస్తాను, నేను సేవకు వస్తాను. అవకాశం రాలే. నాకేమో నీ చేతుల కష్టార్జితము, మా భార్యకేమో జనముల ఐశ్వర్యం అనుభవించడంతా ఐశ్వర్యము డబ్బులు ఇది వస్తుందంటే ఇక ఇది సేవ అనేది లేకుండా పోయింది ప్రభా అని చింతించాం. రాలేదని బాధపడ్డాం. కనుక నేను 30 ఏళ్ళుగా చేస్తున్నాను. నేను ఎరుగుదును దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్ర చాలా ప్రాంతాలు తిరిగాను. నేను ఎరుగుదును కష్టానికి తగ్గ జీతాన్ని పొందక కష్టపడే విశ్వాసులు చూశాను, నాయకులను చూశాను, చివరికి దేవుని సేవకులను కూడా చూశాను. అయితే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక దినం ఉంది, ఆయన తన మంచితనము విశ్వాసతను కనపరిచేదిగా చూస్తాను. నాకు అనిపిస్తుంది 1:100 రేషియోలో ఉంటుంది. అయ్యా మేమంతా విడిచిపెట్టి వెంబడించామన్నప్పుడు పేతురుతో ఒక మాట అన్నాడు. పేతురే రైట్ చేశాడు. ఇది మత్తయి సువార్త 19వ అధ్యాయంలో క్వశ్చన్ వేసాడు. ఎక్స్ప్లెనేషన్ కోసం 20వ అధ్యాయం చెప్పాడు. ఆయన కోసమే చెప్పాడు ఇదంతా. అందులో అన్నాడు భూమి మీద వీటన్నిటితో పాటు 100 రెట్లు పొందుతారన్న. 100 రెట్లు అంటే ₹1 ఇస్తే ₹100 వడ్డీ ఇచ్చే ఏ బ్యాంక్ అయినా ఇండియాలో ఉందా అండి? దివాలా తీస్తుంది. ఏం మరి మోడీ గారు అన్నారు చాలా జాగ్రత్తగా ఉండంటే ఏముందో మరి. బాంబేసి వెళ్ళిపోయాడు మొన్న హైదరాబాద్కి వచ్చి. జాగ్రత్తగా ఉండండి అంటే అకౌంట్లు సీజ్ చేశారనుకోండి, అంతే సంగతులు, పైకి చూడాల్సిందే. బంగారం కొనొద్దంటాడు ఏంటి? క్యాన్వాయ్ కూడా ప్రధానమంత్రి తగ్గించుకుని 2 కార్లకే పరిమితం అయ్యాలి, లేకుంటే 10-12 ఉంటాయి. ఆయన బాటలోనే బాబు గారు కూడా నడుస్తున్నారు. ఆయన 2 కార్లు అంటే ఈరోజు పేపర్లో చూస్తుంటారు మీరు. అంటే ఏదో కోత ఏదో ఉంది, ఆర్థిక మాంద్యము పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది, తెలియదు మనకి. అయితే ఒక్కటి మాత్రం నిజము, 1:100 రేషియోలు ఇచ్చే ఏ బ్యాంకు భూ ప్రపంచంలో లేదండి. కనీసం చివరికి స్విస్ బ్యాంక్ కూడా ఇయ్యదు. కానీ దేవుడు మాత్రము ఎంతైనా నమ్మదగినవాడు. నీ ప్రయాసకు తగ్గ ప్రతిఫలము భూమి మీద పొందకపోయినా ఒక దినం నువ్వు అనుభవించేవాడుగా ఉన్నావు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. కనుక పరిశుద్ధతతో ముడిపడిన విషయం ఇది జీతం అన్నది. కనుక ప్రభువు వచ్చుతున్నాడు పరిశుద్ధంగా దేవుని కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే ప్రజలుగా ఉండడానికి, మనకు కలిగిన సకల కల్మషము నుంచి, ప్రాణాత్మ తనువులు కలిగిన సకల అపవిత్రత నుంచి మనలను మనమే కడుక్కొని పవిత్రపరుచుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపరచబడడానికి దేవుడు మనకందరికీ సమృద్ధి అయిన కృప అనుగ్రహించునుగాక. కనుక 2వ తలంపు ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు తన కొరకు ఎందుకు ఏర్పరచుకుంటాడన్న దానికి సెలక్షన్ ఫర్ సాల్వేషన్ మొదటిది. 2వది సెలక్షన్ ఫర్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధమైన జీవితం కొరకు 2వ తలంపుగా మనం చూస్తూ ఉన్నాము.